నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నిజంగా ఇది విచిత్రమే. ఆలు మగల మధ్య వచ్చే పంచాయతీలు విడ్డూరంగా ఉంటాయనేది నిజం చేస్తూ ఉత్తరప్రదేశ్లో ఓ సంచలన ఘటన వెలుగు చూసింది. పాపం భర్త భార్య అత్తమామల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ అసలు ఏం జరిగింది? ఆ భర్త చేసిన తప్పేంటి? కట్టుకున్న మొగుడిని కన్న తల్లిదండ్రులతో భార్య కొట్టించడం ఎంతవరకు సబబు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఫిలిపిత్ జిల్లా భగవంత్పూర్లోని ఆనందపూర్ గ్రామానికి చెందిన శివంకు సంగీతతో మే 22న వివాహమైంది. దంపతులు వాళ్ల కొత్త సంసారాన్ని సక్రమంగా సంతోషంగా కొనసాగిస్తున్నారు. ఎందుకో సంగీతకి ఆగస్టు 30న సమోసాలు తినాలనిపించి భర్తకు ఫోన్ చేసి తీసుకురమ్మని చెప్పింది. వచ్చేటప్పుడు ఖచ్చితంగా సమోసాలు తీసుకురావాలని మరీ చెప్పింది. పాపం మనోడు ఏ బిజీలోనో పడి భార్య చెప్పిన మాటలు మర్చిపోయి ఇంటికొచ్చేశాడు. ఇక చూడాలి సంగీత శివతాండవం. ఎట్లా నువ్వు నేను చెప్పింది తేకుండా ఇంటికొస్తావని మొదలుపెట్టి పాపం శివంకు అస్సలు గ్యాప్ ఇవ్వకుండా తిట్ల భారతం షురూ చేసింది. ఎంతకీ ఆమె శాంతించకపోగా తల్లిదండ్రులు ఉషా రాముల దత్తేలకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. వచ్చిన వాళ్ళు వచ్చేటప్పుడు బిడ్డకు ఇష్టమైన సమోసాలు పట్టుకుని పోతే పంచాయతీ అక్కడితోనే సమసిపోయేది కావచ్చు. కానీ వాళ్ళు పట్టుకుపోలే. పోయిన తర్వాత భార్యాభర్తల పంచాయతీ తెలుసుకుని అల్లుణ్ణి బిడ్డ నుంచి రక్షించకపోగా బిడ్డతో కలిసి అల్లుణ్ణి తిట్టడమే కాకుండా చావుబాదారని శివం వాపోయాడు. శివం మరుసటి రోజు ఈ కేసును పంచాయతీకి తీసుకెళ్లాడు. ఆగస్టు 31న పంచాయతీలో పరిస్థితిని చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి మాజీ గ్రామ సర్పంచ్ అవధేష్ శర్మ సమక్షంలో పంచాయతీ జరిగింది. ప్రారంభంలో పంచాయతీ పరిష్కారం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. కానీ పరిస్థితి ఉన్నట్లుండి ఒక్కసారిగా మారిపోయి విషయం పరిష్కారం కాలేదు. అక్కడే మరోసారి సంగీత ఆమె తల్లిదండ్రులు శివంపై, ఆయన తండ్రి రామ్ తోతార్పై దాడి చేశారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.